Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. ఈరోజు ఎథిక్స్కి సంబంధించి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్లో ఒక క్వశ్చన్ తీసుకొని సివిల్ సర్వీసెస్లో అడిగిన మంచి క్వశ్చన్కి ఆన్సర్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ is the ability to make your emotions work for you. To make your emotions work for you instead of against you. Do you agree with this view? Discuss. So we know like Rich Dad Poor Dad and books out there, the money you have should work for you అని చెప్తాడు అతను. ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ ది అబిలిటీ. అది ఏం చేస్తుంది, మన ఎమోషన్స్ మనకు హెల్ప్ అయ్యేలాగా, మనకు యూజ్ అయ్యేలాగా చేస్తాయి. అలా చేయకంటే అవి మనకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది కదా, అదనమాట. డూ యూ అగ్రీ విత్ దిస్? డిస్కస్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మీ భావోద్వేగాలు మీకు వ్యతిరేకంగా కాకుండా మీకోసం పనిచేసే సామర్థ్యం. మీరు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారా? చర్చించండి. ఏకీభవిస్తున్నారా లేదా? సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఆర్ నిజానికి లైఫ్లో కూడా అర్థం చేసుకోవాలి మీరు. అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ప్యూర్ సైన్స్ అనుకుంటే, దాన్ని మనకు ఫేవరబుల్గా యూస్ చేసుకుంటే అప్లైడ్ సైన్స్ అవుతుంది అది. సో మనము ఎమోషన్స్ అంటే ఎనర్జీస్ ఉంటాయి దాంట్లో. ఆ ఎనర్జీస్ మనకు వ్యతిరేకంగా వస్తే మనం కొలాప్స్ అయిపోతాం, డిప్రెషన్లోకి వెళ్తాం. అదే మనకు ఫేవరబుల్గా చేసుకుంటే మనం అవి మనకు హెల్ప్ చేస్తాయి మన గ్రోత్కి. సో స్ట్రాటజీ ఎట్లా మేనేజ్ చేయాలి, అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎట్లా అనేది తెలియాలన్నమాట. సో 4 పార్ట్స్ ఉన్నాయి దీంట్లో. పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, దే ఆర్ గుడ్ ఫర్ యూ. అంటే లవ్, అఫెక్షన్, కంపాషన్ అట్లాంటివి, ఎంపతి, వాటిని నర్చర్ చేసి ఎన్హాన్స్ చేసుకోవాలి మనం. దట్ ఈజ్ ఎ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. 2, పాజిటివ్ ఎమోషన్స్ని ఛానలైజ్ చేసి ఎక్స్ప్రెస్ చేయాలి. ఊరికే లోపల ఉంటే సరిపోదు, దాన్ని ఇప్పుడు నీకు లవ్ ఉంది, ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే చూపించాలి, నీ యాక్షన్స్లో, నీ మాటల్లో చూపించాలి. అలాగా ఛానలైజ్ చేసుకుంటే ఒక ప్యాషన్ ఉంది ఒక సబ్జెక్ట్లో. ఊరికే ఇంట్లో కూర్చొని పనుకొని ప్యాషన్ అనుకుంటే కుదరదు కదా, దానికి సంబంధించింది పర్సూ చేయాలి. సో యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్, ఛానలైజ్ ఇట్. 2ది. 3వది వచ్చి నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. దే డూ బ్యాడ్ ఫర్ యూ, లైక్ యాంగర్, జెలసీ, వాట్ ఎవర్ నెగిటివ్ ఎమోషన్స్. వాటిని రెడ్యూస్ చేసి ఎలిమినేట్ చేయాలి. మేనేజ్ టు కంట్రోల్. సో వీటిలో ఏదో ఒకటి చేయాలి, రెడ్యూస్, ఎలిమినేట్, మేనేజ్ ఆర్ కంట్రోల్, వాట్ ఎవర్. సో ఇంకొకటి 4వ పార్ట్ ఏమంటే, ఇది ఒక కొత్త ఐడియా. ఇది ఛానలైజ్ దట్ ఎనర్జీ ఇన్ పాజిటివ్ మేనర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అంబేద్కర్ ఉంటారు, రఘుపతి వెంకటరత్న నాయుడు ఉంటాడు. వాళ్ళకి యాంగర్ ఉంటుంది ఈ సొసైటీలో జరుగుతున్న ఈ కుల వ్యవస్థ, లేకంటే దేవదాసి వ్యవస్థ, వాటి మీద యాంగర్ని పాజిటివ్ వేలో ఛానలైజ్ చేశారు కదా, అదొకటి అనమాట. సో 4 రకాలుగా. సో పాజిటివ్ ఎమోషన్స్ నర్చర్ చేసి, పాజిటివ్ ఎమోషన్స్ని ఛానలైజ్ చేసి, నెగిటివ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసి, నెగిటివ్ ఎమోషన్స్ని కూడా పాజిటివ్గా వాడుకొని, ఇట్లా చేసుకుంటే మనకి ఎమోషన్స్ యూజ్ అవుతాయి. సో హౌ పాజిటివ్ ఎమోషన్స్ హెల్ప్ అస్? నేను చెప్పాను కదా, పాజిటివ్ ఎమోషన్స్ మనకు మేలని. ఎట్లా? ఇప్పుడు లవ్ అండ్ అఫెక్షన్ ఉంది. వెన్ యూ లవ్ అదర్స్ దే విల్ ఆల్సో రెసిప్రొకేట్. ఇది రెసిప్రొకేషన్ అనేది చాలా కామన్, 99.9%. ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు ఒక కుక్క ఉంటుంది, దాన్ని మనం ప్రేమగా చూసుకుంటే అది మనతో ప్రేమగా ఉంటుంది. అలాగా దాన్ని కొట్టి తన్ని ఏదో చేసామనుకో, అది కూడా కరవడానికి వస్తుంది. సో ఇది మనుషుల్లో అయితే కూడా, ఎక్కడైనా ఏ జీవరాశిలో అయినా కానీ ప్రేమతో ఉంటే అవి కూడా ప్రేమతో ఉంటాయి. అలాగే మనము ఎవరి మీద అయితే ఎక్కువ మందిని ప్రేమించగలిగామనుకో, మనల్ని కూడా ఎక్కువ మంది ప్రేమిస్తుంటారు. దే విల్ హెల్ప్ యూ. నిన్ను ఎక్కువ లైక్ చేస్తున్నారనుకో, వాళ్ళు నీకు ఎప్పుడో ఒకసారి
హెల్ప్ చేస్తారు ఏదో ఒక రకంగా. సో ఇట్ లీడ్స్ టు బెటర్ పర్సనల్ రిలేషన్స్. సో ఇది నేను పర్సనల్గా చూశాను కూడా లైఫ్లో. ఇప్పుడు మా అమ్మ చాలామందిని ప్రేమిస్తుంది, చాలామందిని అఫెక్షనేట్గా చూసుకుంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు మా అమ్మని ఇష్టపడేటోళ్ళు. అలాగే మమ్మల్ని కూడా ఇష్టపడతారు, ఎందుకంటే పలానా ఆమె కొడుకుని. సో ఈ రకమైనది మనం చూస్తూ ఉంటాం సమాజంలో. ఎక్కువ మందిని ప్రేమించగలిగిన వాళ్ళని ఎక్కువ మంది ప్రేమిస్తూ ఉంటారు. సో కంపాషన్, హెల్ప్ కూడా చేస్తారు ఎప్పుడన్నా అవసరమైతే. కెన్ లీడ్ టు గుడ్ డీడ్స్. ఇంకొకటి, హెల్ప్ చేస్తేనే యూస్ఫుల్ అని కాదు. పలానా వ్యక్తిని ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను 10 మంది ప్రేమిస్తున్నారు అనుకో, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సఫిషియెంట్. మళ్ళీ నువ్వు దాన్ని కన్వర్ట్ చేసుకొని మెటీరియల్ బెనిఫిట్ పొందాల్సిన అవసరం లేదు. 10 మంది మనల్ని ప్రేమిస్తున్నారనుకో, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ అనమాట. ఇట్ లీడ్ టు గుడ్ డీడ్స్. కంపాషన్ ఉంటుంది. దానివల్ల ఏంటి, పాజిటివ్ ఎమోషన్స్ ఎట్లా హెల్ప్ చేస్తాయి? మన కంపాషన్ ఉన్నప్పుడు మంచి పనులు చేస్తాం. పాజిటివ్లీ కాంట్రిబ్యూట్ టు పీస్ అండ్ ప్రాస్పెరిటీ. అలా ఉండడం వలన కాన్ఫ్లిక్ట్స్ లేకుండా, ఇప్పుడు దేశాల మధ్యనే కాదు, వ్యక్తుల మధ్య, మరి సమూహాల మధ్య, 2 మతాల మధ్య, 2 కులాల మధ్య, 2 కమ్యూనిటీస్ మధ్య, సో ఇలాగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్య, ఒక టీం, 2 టీమ్స్ ఉంటాయి, వాటిల్లో మధ్య ఆఫీస్ అనుకో, 2 టీమ్స్ మధ్యలో ఒక కంపాషన్, ఒక అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అలాంటిది ఇది బెటర్ అవుతుంది. ఆర్గనైజేషన్స్ బెటర్ అవుతాయి, సొసైటీ బెటర్ అవుతుంది, ఇండివిజువల్ కూడా బెటర్ అవుతాడు. సో ఎప్పుడైతే సరౌండింగ్స్ అంతా బెటర్ అవుతాయి, మనం కూడా బెటర్ అవుతాం. సో పాజిటివ్ ఎమోషన్స్ మన లైఫ్ని పాజిటివ్ వేలో తీసుకెళ్తాయి. నెగిటివ్ ఎమోషన్స్ ఏం చేస్తాయి? హామ్ చేస్తాయి, డెఫినెట్లీ హామ్ చేస్తాయి. ఇప్పుడు యాంగర్ ఉంది, కెన్ అడ్వర్స్లీ అఫెక్ట్ రిలేషన్షిప్స్, లూజ్ కంట్రోల్ ఆఫ్ హిస్ రీజనింగ్. సో ఈ యాంగర్ వలన మనకి, కోపం వలన రీజనింగ్ పోతుంది, రిలేషన్స్ కూడా భయంకరంగా దెబ్బతింటాయి. కెన్ ఎఫెక్ట్ వర్క్ అండ్ ప్రొడక్టివిటీ. వర్క్ కూడా సఫర్ అవుతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, అంటే ఉత్పాదకత, పని మరియు ఉత్పాదకత. తర్వాత కెన్ లీడ్ టు వైలెన్స్. సో ఇదంతా కూడా నెగిటివ్గా వెళ్ళిపోతుంది అనమాట యాంగర్. అట్ కమ్యూనిటీ ఆర్ నేషనల్ లెవెల్ ఇట్ కెన్ బి డిట్రిమెంటల్ టు ది సొసైటీ అండ్ ది నేషన్. 2 దేశాలు, యుద్ధాలు అన్నీ ఎట్లొచ్చాయి? యాంగర్తోనే. కంపాషన్, లవ్, ప్యాషన్తో ఎప్పుడూ యుద్ధాలు రావు, కోపమే దానికి అంతా బేసిస్. ఇంకా డిప్రెషన్ తీసుకోండి, డిప్రెషన్ చేసే సో అకార్డింగ్ టు WHO ఏమనిందంటే, డిప్రెషన్ ఈజ్ ఏ కామన్ ఇల్నెస్ వరల్డ్ వైడ్ విత్ మోర్ దాన్ 264 మిలియన్ పీపుల్ అఫెక్టెడ్. ఇంతమంది అఫెక్ట్ అయ్యిండారు డిప్రెషన్తో. Depression is a leading cause of disability worldwide and is a major contributor to the overall global burden of disease. Depression can lead to suicide. సో చూడండి, సో ఫస్ట్ సారో ఉంటుంది, అంటే డిస్ప్లెషర్ ఉంటుంది, తర్వాత సారో అవుతుంది, మళ్ళీ అదే ఇంటెన్సిటీ పెరిగిన తర్వాత డిప్రెషన్ అవుతుంది. ఇట్లా డిప్రెషన్ మామూలు సారో కాదు, ఇక్కడ చెప్తాను. డిప్రెషన్ అనేది చాలామంది అఫెక్ట్ అవుతున్నారు. సో యాంగర్ ఎంత పెద్ద ప్రాబ్లమో డిప్రెషన్ కూడా అంత పెద్ద ప్రాబ్లం, వ్యక్తికి, సమాజానికి, దేశానికి, ప్రపంచానికి. ఇంకా అదర్ నెగిటివ్ ఎమోషన్స్ ఏమున్నాయి? అదర్ నెగిటివ్ ఎమోషన్ కెన్ కాజ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఫిజికలీ, ఎమోషనలీ, ప్రొఫెషనలీ, ఫైనాన్షియలీ, సోషల్లీ అండ్ నేషనలీ. అన్ని రంగాలలో అన్ని రకాలుగా అఫెక్ట్ చేస్తాయి నెగిటివ్ ఎమోషన్స్. కాబట్టి నెగిటివ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా ఒక సెషన్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? యాంగర్ ఉంటుంది, క్యాప్ మోడల్ వాడుకోండి. సో అండర్స్టాండ్, కాగ్నిటివ్ లెవెల్లో అర్థం చేసుకొని కంట్రోల్ చేసుకోవాలా. రూట్ కాజ్ అర్థం చేసుకొని థాట్ ట్రైన్స్ కాన్సెప్ట్ వాడి కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎమోషనల్ డయాగ్నోసిస్ చేసుకోవడం, కాగ్నిటివ్ లెవెల్లో ఏమేమి ఎమోషన్స్ ఉన్నాయి నాకని ఇన్నర్ జర్నీ చేసి సెల్ఫ్ అబ్జర్వేషన్, ఇన్నర్ ఇంజనీరింగ్. సో రెడ్యూస్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ సెల్ఫ్ అండ్ అదర్స్. మన మీద ఎక్స్పెక్టేషన్స్, వేరే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవడం. సో అండర్స్టాండింగ్ కంట్రోల్స్, అసలు ఏ కంట్రోల్స్లో ఉన్నాం, యోగా, మెడిటేషన్ చేసుకొని పాజిటివ్ ఎమోషన్స్ ఫిల్ చేసుకుంటే కాగ్నిటివ్ లెవెల్లో వర్క్ చేయాలి.
సో అబ్జర్వేషను, ఇన్నర్ జర్నీ, ఇన్నర్ ఇంజనీరింగ్ నిజానికి ఇక్కడ వస్తుంది. సో ఇది అఫెక్టివ్ ఫేజ్లో ఏం చేయాలి? బిట్వీన్ స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ దెర్ ఇస్ ఎ స్పేస్, వీ నీడ్ టు యూజ్ ఇట్. అంటే బయట సరౌండింగ్స్ని బట్టి మనం మారిపోయేది కాకుండా సరౌండింగ్ సంబంధం లేకుండా మనము యాంగర్ లేకుండా చేసుకోవచ్చు. యాంగర్ రావాల్సిన సిచ్యువేషన్లో కంపాషను, ఎంపతి వచ్చేటట్టు చేసుకోవచ్చు. బ్రేక్, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఇన్ పాజిటివ్ మేనర్, అంటే అపకారికి ఉపకారం చేయగలగడం. ఉపకారికి ఉపకారం ఎవరైనా చేస్తారో, అపకారికి అపకారం ఎవరైనా చేస్తారు, కానీ అపకారికి ఉపకారం చేయడం. సో ప్రోయాక్టివ్నెస్, అందుకే జస్ట్ ఎన్విరాన్మెంట్ రియాక్ట్ అవ్వకుండా ప్రొయాక్టివ్ కావాలి. సో బిహేవియరల్ లెవెల్లో లైక్ డీప్ బ్రీత్స్, కౌంటింగ్ 1 to 10, ఒక కడవకుండా పగలగొట్టడం, బివేర్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్, జాగ్రత్తగా ఉండడం. సో బెటర్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ చేయడం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోపం వచ్చింది ఒక స్టేట్ గవర్నమెంట్ మీద, అప్పుడు బస్సులు తగలబెట్టేది కాకుండా హంగర్ స్ట్రైక్స్ చేయొచ్చు. సో ఎందుకు అలా చేయాలి? ఇలాంటివి. లేకుంటే వ్యక్తిగతంగా ఒకటి మీద కోపం వచ్చింది, కోర్టుకి వెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. అలాగా వేరియస్ లెవెల్స్లో యాంగర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి. సో కెన్ వీ మేక్ నెగిటివ్ ఎమోషన్స్ టు హెల్ప్ అస్? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అసలు నెగిటివ్ ఎమోషన్స్ అంటే ఉండకూడదా? యాంగరు, ఇది ఇట్లాంటివన్నీ ఉండకూడదా? జెలసీ అంటే వాటిని కూడా వాడుకోవచ్చు. ఎట్లా? సో ఇప్పుడు ఒక వరద ఉంటుంది, వరద ఎక్కువ వానలు పడ్డాయి కదా ఈసారి, వానలు వచ్చినప్పుడు వరదలు వస్తాయి. సో కాబట్టి వానలు రాకూడదు అని కాదు, వాటిని నియంత్రించుకుంటే దాన్ని ఒక డ్యామ్ లాగా కట్టుకొని ఛానలైజ్ చేసి కెనాల్స్లో పంపిస్తే ఫ్లడ్ వాటర్ ఎంతో హెల్ప్ అవుతుంది. ఇప్పుడు రాయలసీమకి సర్ప్లస్ వాటర్, ఫ్లడ్ వాటర్ వెళ్తుంది మామూలుగా. సో అలా అసైన్డ్ వాటర్ కంటే అన్అసైన్డ్ వాటరే ఎక్కువ అవుతుంది అనమాట సర్ప్లస్. సో ఈ సర్ప్లస్ అంతా ఫ్లడ్ సముద్రంలో వెళ్ళే బదులు ఇట్లా వెళ్తుంది కదా, అట్లా అనమాట. ఆల్ ఎమోషన్స్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, అది ఒకటి అర్థం చేసుకోండి మీరు. ఎమోషన్ అనేది ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అంతే. అది నెగిటివ్ ఎమోషన్, బట్ ఇట్స్ ఏ నెగిటివ్ ఎనర్జీ. బై ఛానలైజింగ్ నెగిటివ్ ఎమోషన్స్ వీ కెన్ యూజ్ దెమ్ ఫర్ పాజిటివ్ పర్పసెస్. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను నేను. సో యాంగర్ తీసుకోండి, అంబేద్కర్ ఉంది, యాంగ్రీ అబౌట్ ది క్యాస్ట్ సిస్టమ్. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఉన్నారు, యాంగ్రీ అబౌట్ దేవదాసి సిస్టమ్. తర్వాత వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఛానలైజ్ చేశారు ఎనర్జీస్. యాంగర్ని తీసుకొని పాజిటివ్ డైరెక్షన్లో పెట్టి కన్స్ట్రక్టివ్ వర్క్ చేశారు. ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి చాలా పెద్ద కృషి చేశారనమాట. సక్సెస్ కూడా అయ్యారు. సో ఇంకా జెలసీ తీసుకోండి, మనం ఎట్లా వాడుకోవచ్చు చెప్తాను. సో సింగపూర్ ఉంది, ఎంత చిన్న కంట్రీ అది, ఒక హైదరాబాద్ అంతుంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఎంత వరల్డ్ ఎకానమీలో షేరు, ట్రేడ్లో దాని జీడిపి. అది వచ్చి ఇప్పుడు మళ్ళీ అమరావతిలో కూడా కట్టడానికి సింగపూర్ అడిగి అట్లా హెల్ప్ అడుగుతున్నాం. అంటే సింగపూర్ చాలా చిన్నదైనా అచీవ్డ్ గ్రేట్ సక్సెస్ ఎకనామికలీ. అది మనం గుర్తుపెట్టుకోవాలి. చైనా ఉంది, చైనా కూడా మనలాగా పూర్ కంట్రీ. 20 years బ్యాక్ ఇంత వాళ్ళు మనకంటే ఎక్కువ పాపులేషను, ఎక్కువ సమస్యలు, కానీ ఇప్పుడు వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ నేషన్. సో మనం ఏం చేయొచ్చు? వీ కెన్ ఫీల్ జెలస్. ఈ జెలసీ ఉంటుంది, ఈ ఏంటి అంత చిన్న కంట్రీ, ఆ జెలసీని బేస్ చేసుకొని మనం దేశంలో అందరూ కష్టపడి పని చేసి వాళ్ళ సక్సెస్ని ఎమ్యులేట్ చేయొచ్చు కదా. సో జెలసీ ఆల్సో కెన్ బి యూజ్డ్. ఒక లిమిట్ దాకా దాన్ని వాడుకోవాలి. జెలసీని వాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళని హామ్ చేసేలాగా, మనం కుళ్ళిపోయి బాధపడేలాగా కాకుండా దాన్ని యూజ్ చేసుకొని మనం కూడా వాళ్ళకంటే బాగా తయారు కావాలా. దట్ ఈస్ ది పాజిటివ్ వే ఆఫ్ యూజింగ్ జెలసీ. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు డిప్రెషన్ సంబంధించి మా ఫాదర్కి క్యాన్సర్ వచ్చింది. సో క్యాన్సర్ వస్తే మా మదర్ అయితే ఆల్మోస్ట్ డిప్రెసివ్ స్టేట్కి వెళ్ళిపోయారు. అంటే ఎందుకు వచ్చింది, మనకే ఎందుకు జరిగింది, ఎంత మంచోడు, ఎంతమందికి హెల్ప్ చేశాడు, ఎన్ని వేల మంది విద్యార్థులకి హెల్ప్ అన్నట్టు. అయితే నేను కూడా ఫస్ట్లో ఎవరైనా అఫెక్ట్ అవుతారు కదా, అఫెక్ట్ అయిన తర్వాత ఐ కేమ్ ఓవర్ ఇట్, అంటే బయటకు వచ్చేసి దెన్ దాని మీద నేను ఇంకా ఉన్న వేరే విషయాలన్నీ ఆపేసి, నా ఉద్యోగాలు వ్యాపారాలు ఏం లేదు, ఇంకా జీరో చేసేసుకొని మా ఫాదర్ గురించే ఒక 7 months ఫుల్గా ఫోకస్ చేసి అలోపతిలో ఎక్కడెక్కడ
డాక్టర్స్ ఉంటారు, క్యాన్సర్ స్పెషలిస్ట్ అందరినీ కలిసి సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, సెవెంత్ ఒపీనియన్, అన్ని హాస్పిటల్స్ అన్ని ఒపీనియన్స్ రీసెర్చ్ చేసి దాని మీద కీమోథెరపీ సొంతంగా చేసే పరిస్థితి తెచ్చుకొని ఇంట్లోనే ఒక ఐసీయూ పెట్టి నేనే కీమో చేసే స్థాయికి వచ్చి తర్వాత అక్కడ సొల్యూషన్ లేదని తెలుసుకొని డిశ్చార్జ్ కూడా చేశారు. ఒక స్టేజ్లో కోమాలో ఉంటే బయటకు తీసుకొచ్చి మళ్ళీ ఆయుర్వేదాలు కూడా కలిపి, ఆయుర్వేదాలో కొన్ని ఉన్నాయి ఇన్నోవేటివ్గా, ఇమ్యునోగ్లోబులిన్ రిచ్ మిల్క్ ఫస్ట్ 3 రూపాయలు అంటారు, బిడ్డకి కాపాడడం కోసం తల్లి ఆవు చేస్తుంది ఆ పాలలో నుంచి తీసిన పౌడర్తో ఇమ్యూనిటీ పెరిగి కీమో అండ్ ఆయుర్వేద కాంబినేషన్లో సక్సెస్ అయిపోయారు. అంటే క్లియర్ అయిపోయింది. ఇట్ వాజ్ ఏ మిరకిల్. మెడికల్ వరల్డ్లో అలోపతి వాళ్ళు ఆశ్చర్యపోయినారు. నేను బతకడు 2 నెలలు 3 నెలలు అని చెప్పిన డాక్టర్లకు కూడా 6 నెలల తర్వాత క్లీన్ రిపోర్ట్ చూపించాను, ఏమీ లేదు, క్లియర్ అయిపోయింది. సో అలాగా ఏమంటే దట్ ఈజ్ ఎ నెగిటివ్ ఎనర్జీ. యాక్చువల్గా మనము బాధ అయిపోయి, ఎందుకంటే హీ వాజ్ మై రోల్ మోడల్, లైక్ హీ వాజ్ ఎవ్రీథింగ్ టు మీ. సో గాంధీ, మా నాన్న వీళ్ళిద్దరే నా మీద ఎక్కువ ప్రభావం చూపించిన వాళ్ళు. సో ఐ లవ్ హిమ్ ఎ లాట్. అట్లనేసి డిప్రెషన్కి వెళ్ళిపోయామనుకోండి, డిప్రెషన్కి వెళ్ళిపోతే మనం ఏం చేయలేము ఇంకా. సో మనం బాధపడుతూ ఉంటాం, వీ కాంట్ హెల్ప్ దెమ్ అండ్ వీ విల్ బీ ఇన్ ఏ వెరీ డీప్ ట్రబుల్. కానీ ఆపేసి అక్కడ పాజిటివ్గా ఏం చేయొచ్చు, ఆ లవ్ ఉంది, ఈ డిప్రెషన్ ఎందుకు వచ్చింది, లవ్ ఫర్ హిమ్. సో దాన్ని యూస్ చేసుకొని ఆయన కోసం వర్క్ చేస్తే సొల్యూషన్ వచ్చింది. హీ గాట్ క్యాన్సర్ క్లియర్డ్. సో ఈ రకమైన పాజిటివ్ వేలో ఎట్లా వాడుకోవాలి. ఇప్పుడు యాంగర్ ఉంది, పాజిటివ్ వేలో మహానుభావులు ఎట్లా వాడుకున్నారు. జెలసీని మనం ఎట్లా వాడుకోవచ్చు, డిప్రెషన్ రాకుండా ఎట్లా మనము పాజిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్ వర్క్ చేయాలి. సో ఆ థాట్స్ నెగిటివ్ వైపుకి వెళ్ళకుండా పాజిటివ్ వైపు తీసుకెళ్ళాలి. అలాగే వర్క్ ప్లేస్ తీసుకున్నాం, వర్క్ ప్లేస్. సో బెటర్ టీమ్ వర్క్ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీస్ నర్చర్ చేసి టీంలో ఒకరి మీద ఒకరికి ఇష్టమయ్యేలాగా చేస్తే బెటర్ టీమ్ వర్క్ వస్తుంది, బెటర్ వర్క్ ప్లేస్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఈజీగా అడ్జస్ట్ చేసుకుంటారు ఒకరికొకరు. ఈరోజు నేను రాలేను, నువ్వు కొంచెం చూసుకో, సరే నా వర్క్ కూడా చేయి. అలాగా సెల్ఫ్ అవేర్నెస్ కూడా వస్తుంది అనమాట. ఒక్కొక్కరికి గ్రేటర్ సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. సో కంపెనీ కూడా ఒక స్టెప్ అహెడ్ వెళ్తుంది అనమాట. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాపర్గా వర్క్ ప్లేస్లో వాడితే. సో ఒక స్ట్రాంగ్ లీడర్ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఒక్కొక్కరిలో ఏమేమి ఎమోషన్స్ వస్తున్నాయి, ఫ్రస్ట్రేషన్స్ వస్తున్నాయి, లేకుంటే చెయ్యాలన్న కమిటెడ్ మోటివేషన్, వాట్ ఎమోషన్స్ దే ఆర్ అండర్ గోయింగ్ టీమ్ అనేది తెలిసి వాళ్ళ మధ్యలో ఎలా ఉన్నాయి ఈక్వేషన్స్. సో టీమ్ బిల్డ్ చేయాలంటే లీడర్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. ఆబ్జెక్టివిటీ ఇన్ వర్క్ అండ్ హయ్యర్ ప్రొడక్టివిటీ. సో ఒక వర్క్లో ఆబ్జెక్టివ్గా ఉంటారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఆబ్జెక్టివిటీ ఇన్ వర్క్ ఉంటారు, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కెన్ బెటర్ అండర్స్టాండ్ అదర్స్ అండ్ మేనేజ్ దెమ్. వాళ్ళని చాలా బెటర్ వేలో అర్థం చేసుకొని మేనేజ్ చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్లో తీసుకున్నాం. సో జనరల్గా ఇది గవర్నమెంట్ సర్వీస్ ఎగ్జాంపుల్సే బెటర్ అనమాట. ఎందుకంటే మనము సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 వాటిల్లో ఈ సబ్జెక్ట్ హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి. సో బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ స్ట్రెస్. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ రోజుల్లో విపరీతమైన స్ట్రెస్ ఉంది. ఏముంది, ఫ్యాన్ కింద కూర్చుంటారు, లేకుంటే ఈ రోజుల్లో ఏసీలలో కూర్చుంటారు. వాళ్ళకి ఏం పోయింది, వాళ్ళ చాలా రెక్లెస్గా ఉన్న వాళ్ళ జాబ్స్ ఎక్కడ పో అనుకుంటాం. కానీ పొలిటికల్ ప్రెషర్స్ ఉంటాయి. తర్వాత బాసు అన్అచీవబుల్ టార్గెట్స్, ఎవడు పనిచేస్తాడో అన్నెత్తి వర్క్ చేసేస్తుంటారు. సో ప్రజలు ఒక వైపు నుంచి ఉంటారు, మీడియా ఉంటుంది. సో ఎంతో రిస్క్ ఉంటుంది, ఎంతో lakhs and crores ఆఫ్ మనీని మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఫాలో కావాలి, లేకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రెషర్స్ ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఎమోషనల్ అవుట్బర్స్ ఉంటాయన్నమాట. సో అట్లాంటి వాళ్ళకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ could help an officer to be motivated and to inspire his subordinates to execute the given tasks efficiently. సో ఈజీగా చేయడానికి సబార్డినేట్స్ దగ్గర చేయించుకోవడానికి కానీ బెటర్ వే అనమాట ఎమోషనల్ ఇంటెలిజెన్స్.
Emotional intelligence helps civil servant in restricting the overflowing of their emotions and keeping their temperament under control in case of any unwarranted influence. సో ఎక్కువ ఓవర్ఫ్లో అయిపోకుండా కంటైన్ చేసుకొని అన్వారంటెడ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా చూసుకోవచ్చు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే. సో మనం నిజంగా మంచి టీం బిల్డ్ చేస్తే, నా టీంలో 2-3 ఎంప్లాయీస్ నా మీద ఇష్టంతో సార్ మంచోడు పాపం ఇబ్బంది పడకూడదు, నేను కోఆపరేటివ్ ఎలక్షన్స్ కండక్ట్ చేసేటప్పుడు చాలా హార్డ్ వర్క్ చేశారు డే అండ్ నైట్. అలాంటిది మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు దీన్నంతా. అంటే వాడుకోవాలని కాదు, వాళ్ళంతకు వాళ్ళే పని చేస్తారు నిన్ను ఇష్టపడితే. ఇట్ హెల్ప్స్ ది సివిల్ సర్వెంట్ టు హ్యావ్ అన్ ఎంపథెటిక్ యాటిట్యూడ్ టువర్డ్స్ ది కామన్ పీపుల్, ఎస్పెషలీ పూర్ అండ్ వల్నరబుల్ వన్స్. వాళ్ళ మీద ఎంపతి ఉండాలి, నెగ్లిజెన్స్ ఉండకూడదు. వాళ్ళంటే వాళ్ళ మీద మంచి జాలి, దయ, కరుణ, మరి అభిమానం అన్నీ ఉండి ఏదో చేయాలి వాళ్ళ కోసమే కదా ప్రభుత్వాలు ఉండేది, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని. సో అన్ని స్కీమ్స్ పూర్ అండ్ వల్నరబుల్కే టార్గెట్ అయి ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. సో వాటిని దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి గవర్నమెంట్ సర్వీస్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా హెల్ప్ అవుతుంది. సో లెట్స్ రీక్యాప్. సో పాజిటివ్ ఎమోషన్స్ ఉంటే నేను 4 రకాలు చెప్పాను ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించి. పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. ఈ పాజిటివ్ ఎమోషన్స్ని నర్చర్ చేసుకోవాలి, దే హెల్ప్ అస్. సో ఇంకోటి నెగిటివ్ ఎమోషన్స్ ఉంటాయి, వాటిని వేరియస్ లెవెల్స్లో కాగ్నిటివ్, అఫెక్టివ్ అండ్ బిహేవియరల్ లెవెల్స్లో ఎలాగా కంట్రోల్ చేసుకుంటూ రావాలి. సో ఇది యాంగర్ అనే ఒక టాపిక్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కెన్ వీ మేక్ నెగిటివ్ ఎమోషన్స్ టు హెల్ప్ అస్? సో ఈ నెగిటివ్ ఎమోషన్స్ని కంట్రోలే కాకుండా హెల్ప్ అస్, ఎస్ వీ కెన్ ఛానలైజ్ దెమ్. ఈ నెగిటివ్ ఎమోషన్ తీసుకొచ్చి పాజిటివ్ దాన్ని డైరెక్షన్లో వాడుకోవడం, అది చాలా పెద్ద టెక్నిక్ అనమాట. అది కోర్స్ నెగిటివ్ ఎమోషన్స్ కాకుండా పాజిటివ్ ఎమోషన్స్ దానే వెళ్తేనే బెస్ట్, ఇంకా రిస్క్ లేదు. ఇక్కడ ప్రతిసారి కేర్ఫుల్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి, వెరీ రిస్కీ అఫేర్ ఇది. బట్ స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్ అనేసి ఒక వర్షన్ ఉంది, దాన్ని నేను చెప్పడం జరిగింది. హౌ ఇట్ వర్క్స్ ఫర్ యూ అట్ వర్క్ ప్లేస్ అనేది చెప్పాను. ఇవంతా కూడా వర్క్ ప్లేస్లో నీకు హెల్ప్ అవుతాయి. తర్వాత గవర్నమెంట్ సర్వీస్. సో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే కోర్స్ పర్సనల్ లెవెల్లో కూడా వర్క్ అవుతాయి. సో పర్సనల్గా మనం హ్యాపీగా హెల్తీగా ఉంటేనే కదా వర్క్లో కూడా ఏమైనా కాంట్రిబ్యూట్ చేయడము. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉండాలి కదా. సో పర్సనల్ లైఫ్లో ఎట్లా హెల్ప్ అయితే, వర్క్ లైఫ్లో ఎట్లా హెల్ప్ అయితే, గవర్నమెంట్ సర్వీస్లో ఎట్లా హెల్ప్ అయితే ఎట్లా చేసుకోవచ్చు. సో అలా చేసుకోవడమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే. సో hope you understood how you can convert emotions to help you and to others. So thank you for joining. If you have not subscribed, you may subscribe to our channel, YouTube channel, Precision Academy YouTube channel, or you may call 81010101405060. If you have any questions, or send a message to me at 85 number. You don't please call me. So or you register in our precisionacademy.in and make use of our tests and other free materials that are available. Thank you very much. Bye bye.